మధుజ్వాల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. చీకోలు సుందరయ్య, ఈయన పేరు వినని వ్యక్తి ఈ రెండు రాష్ట్రాల్లోనూ లేరంటే అతిశయోక్తి కాదు. వీరు ఇప్పుడంటే పాడ్కాస్ట్ అని మనం ఏదో చేస్తున్నాం కానీ వీరు లెక్కలేనన్ని ఇంటర్వ్యూలు, వారు వీరు అని లేదు, ఎంత చిన్న సాహితీవేత్త నుంచి ఎంత పెద్ద గవర్నమెంట్ అఫీషియల్ అయినా వీరు ఇదివరకు అందరినీ ఇంటర్వ్యూలు చేసి ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎటువంటి మార్పులు, ఏ వాదాల్లో ఏ మార్పు వచ్చినప్పటికీ వీరు ఆ మార్పుని దగ్గర నుంచి గమనించుకుంటూ దానికి సంబంధించినటువంటి అందరి వ్యక్తుల్ని కలుపుకొని ప్రయాణం చేసినటువంటి వ్యక్తి. వీరు అనేక కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు చాలా రాశారు. వీరు రాసినటువంటి వ్యాసాల సంకలనాన్ని తరతరాలు తెలుగు అని ఈ మధ్యనే ఒకటి రెండు సంకలనాలుగా రిలీజ్ చేయడం జరిగింది. వీరి మరొక పుస్తకం ఒక గురువు నలుగురు శిష్యులు అనేది చాలా శివారెడ్డి గారిని గురువుగా భావించి మిగతా నలుగురు శిష్యులు రాయడం జరిగింది. అది విమర్శకుల ప్రశంసను కూడా పొందింది. వీరు ఏజీ ఆఫీస్ లో సూపర్వైజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీరు ఏజీ ఆఫీస్ లో ఉన్నటువంటి రంజని అనే ఒక తెలుగు సాహితీ సంస్థకి చాలా ఆపేక్షతో దాని మీద ఆ సంస్థని నడిపినటువంటి వ్యక్తి వీరు. ఈ రోజు వీరిని కొన్ని విశేషాలు తెలుసుకుందామని ప్రయత్నంతో వీరిని కలవడం జరిగింది. వీరు వెంటనే సభలో అంగీకరించారు. సార్ చెప్పండి సార్, మీకు సాహిత్యం పట్ల ఆసక్తి కలగటానికి కుటుంబ నేపథ్యం ఏమన్నా ఉందా, లేకపోతే మీరు పెరిగినటువంటి ప్రాంతంలో సాహిత్య వాతావరణం ఏమన్నా మిమ్మల్ని ఈ సాహిత్యానికి ప్రేరేపించిందా? సాధారణంగా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు అడిగేటువంటి ప్రశ్న ఇది. సంతోషం, మంచి ప్రశ్న వేశారు. నేను పుట్టి పెరిగినటువంటి ఊళ్ళో సాహిత్య వాతావరణం దాదాపు లేదనే చెప్పాలి. అయితే మా ఇంట్లో పెట్టెలో మహాభారతం రచనలు ఉండేవి. నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని. చూస్తూ సెలవుల్లో అంటే కాస్త 5వ తరగతి 6వ తరగతికి వచ్చాక ఈ పద్యాలు అవి చదువుతూ ఉండేవాడిని. ఏం అర్థమయ్యేది కాదు, అయినా చదువుతూ ఉండేవాడిని. మా ఇంట్లోకి మహాభారతం ఎలా వచ్చింది అనేది కూడా నాకు ఒక పెద్ద ప్రశ్న. అయితే మా నాన్నగారు, ఆయన బలరామయ్య అని పేరు, ఊళ్ళో కాస్త పెద్ద మనిషి. అయితే ఆయనకి పెద్ద బాగా చదువుకున్న వ్యక్తి అని నేను చెప్పలేను. మా అమ్మ కూడా మామూలు పెద్దగా చదువుకున్న వ్యక్తి ఏం కాదు. అయితే మా తాతగారు వారు అప్పటి నుంచి కూడా మా అన్నగారు సుబ్రహ్మణ్యం గారని, ఆయన అప్పట్లోనే అమరం చదివారు. ఆ తర్వాత మా రెండో అన్న శంకరయ్య, వారిద్దరూ లేరు. వారు కూడా ఆ రోజుల్లో చదువుకున్నారు. వారు కాస్త సంస్కృత సాహిత్యం ఇది చదివినట్టు ఆ పుస్తకాలను బట్టి నేను ఊహించగలను. అది మా అన్నగారు చదివినటువంటి పుస్తకం మహాభారతం. అది నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఉండేది మా ఇంట్లో. ఇటీవలి కాలంలో అది అలా అంటారు కదా, ఆస్తులు పంపకాలు అవి జరుగుతుంటాయి. అది ఎవరు తీసుకున్నారో కానీ అది మాత్రం చెప్పగలను. అయితే మా అమ్మ మాత్రం నన్ను మా తాతతో పోల్చేది. నేను వెంటనే గ్రహించగలిగాను. చదువు పట్ల చిన్నతనంలో నేను చదువుకోవాలని నాకు అనిపించేది కాదు. పోనని మొండికేసినా కూడా మా అమ్మ నన్ను లాక్కెళ్ళి కూర్చోబెట్టి అరే ఇట్లా చేస్తే అట్లా అని తిట్టి నన్ను స్కూల్కి పంపినటువంటి ఆ దృశ్యాలు నేను మర్చిపోలేదు. కానీ స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా నేను ముందు వరుసలోనే ఉండేవాడిని, కానీ వెనుకనే ప్రసక్తి లేదు. మా టీచర్లు ఎవరు వచ్చినా ఏమి వచ్చినా కూడా అలా అలా నడిచిపోయింది. అవును సార్, అంటే ఎటువంటి సాహిత్య వాతావరణం లేకుండానే
సాహిత్యంలోకి ప్రవేశించడం అనేది అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కూడా సేమ్ అదే పరిస్థితి. ఆయన కూడా వారి పుస్తకంలో చెప్తున్నారు. సాహిత్యంలో ఆయన మూలాంతరంగా ఎటువంటి సాహిత్య వారసత్వం ఏం లేదు ఆయనకి. వాళ్ళంతట వాళ్ళకే ఆ ఉత్సాహం పుట్టడం, తెలుగు సాహిత్యంలోకి ప్రవేశించడం జరిగింది. మీరు ఏజీ ఆఫీస్‌లోకి వచ్చిన తర్వాత, మీరు ఏజీ ఆఫీస్‌లో ఉద్యోగంలో చేరినప్పుడు, ఏజీ ఆఫీస్‌లో మా మేమంతా అనుకునేవాళ్ళం. ఈయన ఆఫీస్‌లో సంతకం పెట్టే లోపే రంజన్ కార్యాలయం ఎక్కడుంది అని తెలుసుకుని అక్కడికి వెళ్ళి సభ్యులైపోయారని చెప్పి మేమంతా అనుకుంటూ ఉండేవాళ్ళము. అందులో అది ఎంతవరకు నిజమో, ఆ, మీరు రంజన్ సాహితీ సంస్థలకు వచ్చిన తర్వాత దానిని మీరు అంతగా ఓన్ చేసుకోవడానికి, అంటే అంత దాని మీద అభిమానం ప్రదర్శించడానికి కారణాలు ఏవి ఉన్నాయో ఒకసారి చూపించండి. అంటే రంజనికి లో రంజనిలో ప్రవేశించడానికి ముందు నా సాహిత్య సంబంధించినటువంటి వాతావరణంలోకి రావడం, కార్యక్రమాలు నిర్వహించడం అనేది నేను నెల్లూరులో లా చదివేటప్పుడే మొదలెట్టాను. నేను నెల్లూరులో లా చదివాను. అక్కడ ఉన్నప్పుడే అమిచిస్ డిబేటింగ్ అడా అనే అసోసియేషన్ పేరుతో ఒక సంస్థను నేను, మా మిత్రుడు తంగేడుకుంట హెబ్బార్ అవధానం నాగేశ్వరరావు, ఆయన ఆంధ్రభూమిలో పనిచేసేవాడు, ఆయన నేను కలిసి ఆ సంస్థని స్థాపించి అప్పట్లోనే నెల్లూరులో లా కాలేజీలో చదువుతున్నప్పుడే రాష్ట్ర స్థాయిలోనే మేము అన్ని విశ్వవిద్యాలయాల స్థాయిలో మేము వక్తృత్వ పోటీలు నిర్వహించాం. అంటే ఈ పోటీలు నిర్వహించడం అనేది నాకు దాదాపు కాలేజీ రోజుల నుంచే అలవడిందనే చెప్పాలి. అలా అలవడడం, రాయడం, కవితలు రాయడం, కాలేజీ మ్యాగజైన్లో పబ్లిష్ చేయడం, ఇలా ఇలా జరుగుతూ వచ్చింది. అయితే నేను పరీక్షలు రాసి మన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రాసేంత వరకు కూడా మనం ఏజీ ఆఫీస్కి వస్తామన్నటువంటిది తెలియదు, ఆ స్పృహ లేదు కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మా అప్పట్లో, ఇప్పుడంటే రంజని ఒక చివరిలో ఉంది కానీ అప్పుడు అది ఓల్డ్ బిల్డింగ్, బాగా పాత బిల్డింగ్ లో ఉండేది. అక్కడ ఎదురుగా కేర్ టేకర్ బిల్డింగ్ అది ఇది ఉండేది. అంటే రిజర్వ్ బ్యాంక్ వెనకాల వైపు ఉండేది విశాలమైనటువంటి ఆవరణలో. మంచి ఏమన్నా మంచి పాలరాతితో నిర్మాణం జరిగినటువంటి రంజని భవనం అది. దానిలోకి నేను వెళ్ళడం జరిగింది. ఆఫీసులోకి వచ్చిన వెంటనే తిరుగుతాం కదా, ఏమేమి ఉన్నాయని చూసినప్పుడు రంజని అని తెలుగు సాహిత్య సమితి కనబడ్డం, అక్కడికి వెళ్ళడం, అక్కడ పేపర్లు అవి ఉండడం, చదవడం, అవి పరిచయం ఏర్పడింది. అంటే నాకు ఆనందం వేసింది ఏమిటంటే, మనం ఇతరత్ర ఏదైనా చేయడానికి వీలున్నటువంటి సంస్థ ఇది అన్నటువంటి అభిప్రాయం నాకు తొలి రోజుల్లోనే ఏర్పడింది. అయితే అప్పుడున్నటువంటి కార్యవర్గం వాళ్ళు కరెక్ట్ గా 1 గంటకి తెరిచి 2 గంటలకు మూసేసేవాడు. దాన్ని సడలించే ఆలోచన కూడా నాకు ఉండేది. అయితే అప్పుడు మనం కుర్రాళ్ళం కాబట్టి ఏం చేసేవాళ్ళం కాదు కాబట్టి చేయలేకపోయాం. సరే, నేను ప్రవేశించిన తర్వాత దాన్ని సరే మీకు తెలియంది ఏముంది, దాన్ని పనివేళలు మార్చేసాం. ముందు నుంచి చివరి వరకు పెంచడము, తర్వాత పుస్తకాలు సంబంధించి మంచి చెడు చూడడం, బాగా విస్తృతంగా చేశాను. అయితే నా అదృష్టం ఏంటంటే, నేను వచ్చి చురుకుగా పాల్గొనడం వల్ల అప్పుడున్నటువంటి వాళ్ళందరూ కూడా 50లు దాటిన వాళ్ళు, దాదాపు పదవి విరమణకి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ఈవెన్ కేకే మీన్ ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఉండేవాడు, కొరట రామచంద్ర కార్యదర్శిగా ఉండేవాడు. వాళ్ళు కూడా దాదాపు దగ్గరలో ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా నా ఉత్సాహాన్ని చూసి వాళ్ళు నన్ను కూడా వెళ్ళు కమాన్ నువ్వు ఏం చేస్తావో చెయ్యి అని చెప్పని అనేవాళ్ళు, ప్రోత్సహించేవాళ్ళు. అట్లా కార్యక్రమాలు నిర్వహించడం అవి ఇవి మొదలైంది. బాగుంది. అందుకనే అందుకనే యాక్చువల్గా ఏదో సాక్షి రంగారావు, షావుకారు జానకి లాగా
ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో అందరికీ కూడా మీ పేరు చీకోల సుందరయ్య అంటే కన్నా రంజని సుందరయ్య అంటే తొందరగా గుర్తుపడుతూ ఉంటారు. అది బహుశా రంజని చేసుకున్నటువంటి అదృష్టం, మీరు చేసుకున్న అదృష్టం కూడా. ఇంకొకటి రంజని గురించే ఇంకొక ప్రశ్న. మీరు చాలా మంది ప్రముఖుల్ని వేదికల మీద తీసుకొచ్చి మాట్లాడించారు. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ మిమ్మల్ని కూడా విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా వచ్చారని అనేవాళ్ళు ఆఫీస్ లో. సత్యనారాయణ గారు నేను వచ్చేటప్పటికి ఆయన దివంగతులు. ఆయన 1974లోనే పోయారు. అప్పటికే పోయారన్న. కానీ అప్పటికే ఆయన మన రంజని వారికి వదిలించారు, ఆహ్వానించారు, కార్యక్రమాన్ని నిర్వహించి మొట్టమొదటిసారి ఆయనకి భాగ్యనగరంలో ఆయనకు ఉంగరం తొడిగారు. అది రంజని పక్షాన ఆయనకి ఉంగరం తొడిగారు. అది మన దగ్గర రికార్డ్ అయ్యింది. రికార్డ్ అంటే అక్షరబద్ధం. అట్లానే మీరు శ్రీశ్రీ మీద కూడా ఒక పుస్తకం వేశారు రంజని తరఫున. ఈ ప్రముఖులందరినీ పిలిచి స్టేజ్ మీద మాట్లాడించడం, ఆ సాహితీ వాతావరణం ఆఫీస్ లో కల్పించడానికి మీరు సాయశక్తిలో కృషి చేశారు. ఇంకా ఎటువంటి కార్యక్రమం ఏదైనా చేసి ఉంటే బాగుండేది అని మీకు ఏమైనా అసంతృప్తి ఏదైనా ఎప్పుడన్నా ఉండిందా? అంటే ఒకటి అదిపల్లి గారు, నాకు తెలిసినంత వరకు జంట నగరాలకి నాకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటంటే, నాకు 80లోనే పత్రికల్లో నేను రాయడం, ఈనాడులో చేరడం. ముందు నేను పల్లకిలో సహాయక సంపాదకుడిగా పనిచేశాను. ఆ తర్వాత స్రవంతికి చేశాను. కాబట్టి పత్రికల్లో అనుబంధం ఉంది. కాబట్టి నాకు నగరానికి ఎవరు వస్తున్నారు అనేది తెలిసిపోయేది. తర్వాత నేను ప్రతిరోజు రవీంద్ర భారతికి వెళ్ళేవాడిని. కాబట్టి అక్కడికి వచ్చేటువంటి ప్రముఖులందరినీ మనం కలిసే వీలుండేది, చూసేవాళ్ళు. సో ఈ విధంగా ఉండడం వల్ల ఏమైందంటే, నేను రంజన్లో ఉన్నాను కాబట్టి నగరానికి ఎవరు వచ్చినా కూడా వారిని వెంటనే కలియడానికి కానీ, వారిని ఆహ్వానించడానికి కానీ నాకు కలిసి వచ్చే అవకాశం. ముఖ్యంగా ఈనాడులో చేరిన తర్వాత నాకు బాగా కలిసి వచ్చింది. ఈనాడులో నేను 91లో వసుంధరతో చేరాను. అంతకు మునుపు పల్లకి, స్రవంతి వీటిలో చేసేవాడిని. ఈవెన్ మిత్రుడు సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా మా దగ్గరే పల్లకిలో కొన్నాళ్ళు, ఒక దగ్గర 1 సంవత్సరం రోజులు ఇక్కడే ఉండి, ఇక్కడి నుంచి ఆయన స్వాతికి వెళ్ళారు. ఆ స్వాతి పత్రికలో చేరారు, విజయవాడకి వెళ్ళారు. సో అట్లా పరిచయాలు ఉండడం వల్ల సామవేదం వారిని కూడా నేను 2 సార్లు పిలిచాను. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా వారు రంజని పట్ల ప్రేమతో నా ఆహ్వానాన్ని కాదనలేక 2 సార్లు వారు విచ్చేసి మాట్లాడడం జరిగింది. ఈ విధంగా నాకున్నటువంటి పరిచయాలు, బయట పత్రికల ద్వారా ఏర్పడినటువంటి పరిచయాలు అయితే ఇతరత, ఇవన్నీ కూడా నేను రంజనికి వర్తింపజేసేవాడిని. ఆ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ రంజని విస్తృప్తికి నేను పరోక్షంగా అనకూడదు, ప్రత్యక్షంగానే అనాలి. ప్రత్యక్షంగా, బహుశా పరోక్షంగా కూడా. ఎందుకంటే సంకలనాలు ప్రచురించినప్పుడు, ఎందుకంటే నాకు తెలిసి అంతకు మునుపు రంజని పక్షాన ఒక కథల సంపుటి మాత్రమే వేశారు. ఇతరత్ర పెద్దగా వార్షిక సంచికలు వేసేవాళ్ళు. అవి పెద్దగా ప్రాచుర్యం పొందేది కాదు. నేను వచ్చిన తర్వాతే శ్రీశ్రీ గారికి సంబంధించి ఆయన రావడం, ఆయన పిలవడం, ఆయన వచ్చారు. కొన్నాళ్ళకి ఆయన కూడా చనిపోవడం వల్ల శ్రీశ్రీ సంచిక వేద్దామని నేను అప్పుడు చాలా చిన్న రంజనిలో కూడా నేను అధ్యక్షుడిని స్థాయి కాదు కదా తొలి రోజుల్లో. చాలా కార్యవర్గ సభ్యుడిగానే ఉండి ప్రతిపాదించి రంజని శ్రీశ్రీ సంచిక వేద్దామని నేనే పూనుకొని దానికి సంబంధించిన అన్ని బాధ్యతలు నిర్వహించి, రంజనిని ఒక విధంగా చెప్పాలంటే శ్రీశ్రీ ప్రత్యేక సంచికతో బహుశా మనం మొత్తానికి ఆంధ్రదేశాన్ని మొత్తానికి తీసుకువెళ్ళామని రంజని అందరికీ తెలిసేలాగా చేశాము. అదొకటి. రెండవది,
ఆ తర్వాత 1984-85 ప్రాంతాల్లో కుందుర్తి గారు కూడా పోవడం వల్ల రంజిత్ కుందుర్తి కవిత పోటీ పెడదామని నేను అప్పటి కార్యదర్శి ప్రెసిడెంట్ గారితో బాగా గట్టిగా పోరాడినంత పని చేశాము. వారు కూడా సరే కుర్రాడేది చెప్తున్నాడు చేయని అని చెప్పని కమాన్ ఏవయ్యా నువ్వు చేయి ఏం వద్దనేదే లేదని అప్పుడు దానికి సంబంధించినటువంటి నియమాలు అవన్నీ కూడా రూపొందించి దాన్ని నిర్వహించడం మొదలెట్టింది. ఇప్పటికీ కూడా ఎవరన్నా కొత్త అంటే సీనియర్ రైటర్స్ ఎవరన్నా అడిగినా కూడా వాడు మేము రంజని కుందుర్తి అవార్డు మేము తీసుకున్నాము, అది మాకు చాలా గర్వకారణం అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు అంటారు. కానీ మన దురదృష్టం అది ఇటీవల 2000 కరోనా తర్వాత సార్ 16 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత 2020 అంతే తర్వాత అది మన వాళ్ళు నిర్వహించలేకపోయారు. కరోనా మూలం తర్వాత కరోనా కారణంగా అది మూలపడింది. కానీ ఒకటి మాత్రం నేను ఆనందించే విషయం ఏంటంటే రంజని కుందుర్తి అవార్డు ద్వారా కొన్ని వందలు కాదు వేల మందికి మనం ఉత్సాహం కలిగించాం కవుల్లో. తర్వాత అవి ఎలా వచ్చేవి కవితలు వేలలో వచ్చేవి, సరే అవి వందల స్థాయికి కూడా పడిపోయాయి అది తర్వాత. కానీ బహుమతులు పొందినటువంటి వాళ్ళు చూస్తే మనం తొలి విజేత కల్లూరి భాస్కరం గారు, ఆయన అప్పట్లో ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్ గా ఉండేవారు. తర్వాత అప్పటి నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు, రాయడము, బహుమతులు పొందడం జరిగింది. అది నాకు ఇప్పటికీ మనం బయట వెళ్ళినప్పుడు ఏమయ్యా ఇప్పటికీ అడుగుతుంటారు, ఏమయ్యా రంజని కుందుర్తి ఏం చేసావా అని అంటుంటారు. సరే మనం ఏం చేస్తాం. ఈ మధ్య కాలంలో ఒక 4-5 ఏళ్ల క్రితమే అంటే కరోనా ముందు ఇప్పుడు మౌనశ్రీ మల్లిక్ గారు కూడా దాదాపు 1000 పాటల పైన రాశారు ఆయన కూడా చెప్తారు నాకు రంజని కుందుర్తి అవార్డు వచ్చి రావడం వల్ల నేను మరి కాస్త ఉత్సాహం వచ్చిందనే మాట చెప్తుంటారు. కాకపోతే ఏంటంటే కరోనా ఈ కారణాల చేత కొంత స్పందన తగ్గిందని అనుకోవాలి. ఈయన మీకు ఇప్పటికీ రంజనితో సంబంధం కొనసాగుతుందా? రంజని మిత్రులు అంటే ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా సహోద్యోగులు అవడం, ఇప్పుడు ఉన్నటువంటి మీతో పాటు అందరికీ నేను పరిచయం కావడం, తెలుసుండడం వల్ల ఏదన్నా ముఖ్యమైన కార్యక్రమాలు జరిగినప్పుడు సుందరయ్యకి కూడా ఇన్ఫార్మ్ చేద్దాం, ఆయన్ని కూడా పిలుద్దాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. రంజని కార్యక్రమం ఉంది అంటే నేను జంట నగరాల్లో ఉంటే ఎన్ని పనులున్నా కూడా, అంటే పదవి విరమణ తర్వాత నేను బయట మరి చెన్నారెడ్డి సంస్థలో కానీ సిస్టర్ నివేదితలో కానీ పనిచేసినా కూడా ఏమాత్రం వీలున్నా చూసుకుని నేను వచ్చేటువంటి ఇది ఉంది. కాబట్టి రంజనితో నా అనుబంధం కొనసాగుతూనే ఉంటుందని నేను అనుకుంటున్నా. బట్ రంజని మిత్రులు అనుకుంటే అది కొనసాగుతుంది. తప్పకుండా అనుకుంటారు. ఎందుకంటే మీ రచనల గురించి ఒక ప్రశ్న సార్, మీరు అక్షరం ప్రచురణలు అనే ఒక పబ్లికేషన్స్ పెట్టుకుని మీరు దాని ద్వారా కొన్ని పుస్తకాలు వేశారు, మంచి మంచి సంకలనాలు తీసుకొచ్చారు. దాని మీద ఇటీవల మీరు తరతరాల తెలుగు అని ఒక 2 సంకలనాలు తీసుకురాడు చదివి చూద్దాం అనేది ఒకటి, 2 కూడా చాలా బాగున్నాయి. అంటే పెద్ద బాల శిక్ష లాగా మొత్తం విస్తృతంగా అన్ని పుస్తకాలు చదవకపోయినా సరే ఒక పెద్ద బాల శిక్ష చదివి కాస్త సాహిత్యం తెలుసుకునేటట్టుగా మీరు చాలా మందిని కవర్ చేశారు. ఇందులో చాలా మంది వ్యక్తుల మీద ఉన్నటువంటి వ్యాసాన్ని ఇది చదివితే కొంత తెలుగు సాహిత్యం మీద కొంత ఐడియా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు మీరు దీని మీద అంటే మీ అక్షర ప్రచురణ మీద, మీ సాహిత్య ప్రయాణం మీద కొంత వివరించండి సార్. మీరు కవితలు రాయడం మొదలు పెట్టారు, దాంట్లో మీరు కథలు రాయడం కానీ ఇది కూడా మీ ప్రయాణం, దాని గురించి ఒకసారి చెప్పండి. కవితలు రాయడం, కథలు రాయడం అనేది నాకు కొనసాగుతూనే ఉంది. అంటే ఇప్పటికీ కూడా సంకలనం అనేది నేను వేయకపోయినా, కథలకు సంబంధించి కానీ కవితలకు సంబంధించి కానీ వేయకపోయినా, నేను పత్రికలతో అనుబంధం ఉండడం వల్ల, నేను ఎక్కువగా వ్యాసాలు రాయడం చేయడం వల్ల ఈ ప్రక్రియల గురించి నేను అంతగా కృషి చేయలేదు నిజానికి. అయితే ఒక్కసారిగా
రమణాచారి గారు రిటైర్ అవుతున్నారు అని నాకు తెలిసిన తరువాత అప్పుడు నేను వారిని కలిసి ప్రజలు ప్రభుత్వం ఒక ఐఏఎస్ అనే ఒక పుస్తకాన్ని నేను ప్లాన్ చేయడం జరిగింది. అంటే రమణాచారి గారి జీవన రేఖల మీద ఒక పుస్తకం వేద్దాం. ఎందుకంటే రమణాచారి గారు సాంస్కృతికంగా సాహిత్యపరంగా కృషి చేస్తున్నటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ ఇతోధికంగా ఆయన సేవలు అందిస్తున్నారు కాబట్టి, సహాయపడుతున్నారు కాబట్టి ఆయనకి సంబంధించి ఏదో ఒకటి మనం చేయాలన్నటువంటి ఒక ఉత్సాహంతో నేను వారిని కలవడం జరిగింది. వారి రిటైర్మెంట్ సందర్భంగా వారు కూడా ఓకే సుందర మీ ఇష్టం కానీ అన్నారు. వారి సహకారంతో, ఎందుకంటే అది వారికి సంబంధించిన నాకు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఒక 5-6 రోజులు నేను వారిని కలవడం, రోజు వారిని కలవడం, వివరాలు సేకరించడం. అది ప్రజలు ప్రభుత్వం ఒక ఐఏఎస్ అనేటువంటి పేరుతో సార్ జీవన రేఖలకు సంబంధించిన వేశాను. అలాగే వారి మీద వారికి సంబంధించినటువంటి మిత్రులందరి చేత వ్యాసాలు రాయిద్దామని మా రమణ పేరుతో ఒక పుస్తకం వేశాను. దానికి సంబంధించి ఆయనకి సంబంధించిన మిత్రులందరినీ కలిసి మా రమణకు సంబంధించిన వ్యాసాలు దాదాపు 100 వ్యాసాలు ఇప్పించి అది కూడా ఒక పుస్తకం వేశాను. ఇవన్నీ కూడా ఎంఎస్కో వాళ్ళు ప్రచురించారు. అదే అట్లా నాదంటూ ఒక పుస్తకం రావడం ప్రజలు ప్రభుత్వం ఒక ఐఏఎస్ తో మొదలైంది. అదే వాడు పుస్తకం రావడం ఆటోగ్రాఫ్ అంటారండి, అంటే మన సంతకం అంటారండి, సిగ్నేచర్. అవును అవును. ఒక పుస్తకం అనేది ఒక రచయితకి ఒక సిగ్నేచర్ లాంటిది. అవును. బాగుంది సార్. ఇంకా అయితే మరొక లాస్ట్ ప్రశ్న సార్. అద్దేపల్లి రామ్మోహన్ రావు గారికి శ్రీపతి సుందరయ్య గారు అంటే చాలా అభిమానం మొదటి నుంచి కూడా. నేను ఏజ్ ఆఫీస్ లో చేరడం అనేది ఒక ముఖ్య కారణం. అంటే అక్కడే తెలుగు మా నాన్న కార్యకర్తలు అంటేవాడు. ఆయన సాహిత్యం ఆయనకి ఎంత మంచి పేరు ఉన్నప్పటికీ ఈజ్ లైక్ కార్యకర్త కూడా. ఆయన తనతో పాటు చాలా మందిని కవిత్వం పట్టకి తీసుకెళ్లడం అనేది ఆయన భుజాల మీద వేసుకుని పెట్టారు. దాదాపు మీరు కూడా అలాంటి పనే చేశారు. నాకు అందుకనే మీరు అంటే చాలా అభిమానం. ఎందుకంటే కవిత్వం రాయడం ఒకటే కాదు, రూమ్ లో కూర్చొని రాయకుండా మీతో పాటు చాలా మందిని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లారు. అలాంటిది మీ ఇద్దరికి ఎప్పుడన్నా పరిచయం ఉందా? దాని మీద ఏదైనా ఒక 2 ముక్కలు చెప్తే ఐ విల్ బి హ్యాపీ. నాకు అద్దెపల్లి గారి గురించి అడిగినప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అద్దెపల్లి గారిని పిలవాలి, ఆహ్వానించాలి అని అనుకుని ఎన్నోసార్లు ఫోన్లలో కాంటాక్ట్ చేయడం, సరే నేను అప్పుడు వస్తా ఇప్పుడు వస్తానని ఆయన చెప్పడం జరుగుతూ వచ్చింది. కానీ నా అదృష్టం కొద్దీ వారిని 2 సార్లు నేను రంజనివికి ఆహ్వానించడం జరిగింది, వారు ఇచ్చేయడం జరిగింది. అయితే ఇంకొకటి ఏంటంటే వారు ఎప్పుడు వచ్చినా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు ఆయన ఒంటరిగా ఉండరు, గుంపులో ఒకరిగా ఉంటారు, అనేక కార్యకలాపాల్లో బిజీగా ఉంటారు. కాబట్టి వారి దీన్ని బట్టి వీలు చూసుకుని మేము పిలవడం జరిగింది. అయితే నాకు ఆనందం ఏంటంటే 2 సార్లు వారిని పిలిచాము. మా సంస్థ పక్షాన, రంజని పక్షాన వారికి సన్మానం చేయడం జరిగింది. కానీ నాకు ఇప్పటికీ కొరత ఏమిటంటే నేను ఒక కాలమిస్టుగా ఈనాడులో రాస్తున్నటువంటి వ్యాసాల్లో అయితేమి అద్దెపల్లిని గురించి అనేక సార్లు నేను ప్రస్తావించాను. కానీ ఆయన మీద ఒక వ్యాసం అంటూ ఆయన మీద నేను రాయలేకపోయాను. ఎందుకంటే ఆ పరిస్థితులు నాకు కలిసి రాలేదు. పుస్తకాలు దాదాపు 123 పుస్తకాల గురించి నేను ఇప్పుడు ఇటీవల రాసినటువంటి చదివి చూద్దాంలో వేసినప్పుడు కూడా అందులో కూడా అక్కడక్కడ వారు ఏమన్నారు, ఇతరత్ర రచయితల గురించి, వారి రచనల గురించి వారు ఏమన్నారు వాటిని కోట్ చేశాను. కానీ డైరెక్ట్ గా ఆయన మీద రాలేకపోయాను. కానీ నాకు ఆనందం ఏంటంటే వెలిచాల కొండలరావు గారు జయంతి పత్రిక ప్రారంభించి దాన్ని నడుపుతున్నప్పుడు ఆ పత్రికతో కూడా నాకు అనుబంధం ఉంది. కాబట్టి నేను అక్కడికి వెళ్తూ ఆ పత్రికని నేను చూసేవాడిని. ఇక్కడ రెడ్ హిల్స్ లో ఉన్నంతకాలం నేనే చూశాను. అలా చూస్తున్నప్పుడు అందులో
ఆ, అద్దెపల్లి గారి గురించి రాయడం కానీ అవన్నీ కూడా కార్యక్రమాల గురించి రాయడం, వారికి సంబంధించిన ఆ, వారికి సంబంధించిన జీవన రేఖలు అవి రాయడం జరిగింది. కానీ నాదంటూ ఒక ఫుల్ లెంగ్త్ ఆర్టికల్ నేను వారి మీద రాయలేదు. అది నాకు ఆ, ఏమనాలి, అది ఒక లోపం అనే చెప్పాలి. ఎందుకంటే అది అట్లా జరిగింది. అదే నేను కూడా వెంచర్ కొండరావు గారు అంటే విశ్వనాథ కృష్ణ గారి మీద వారు చాలా సిరీస్ ఆఫ్ బుక్స్ వేశారు. అందులో ఒకటి నాన్న రాసినటువంటి ఒక పుస్తకం కూడా ఉన్నది. నేను చదివిన అదే విశ్వనాథ కృష్ణ గారితో నాన్నకు ఉన్నటువంటి పరిచయం మీద అనమాట. వారింటికి వెళ్ళడం, చిన్న గ్రామం నుంచి వారింటికి వెళ్ళడం, సాహిత్య చర్చలో పాల్గొనడం, ఇదంతా కూడా ఆయన పుస్తకంలో రాసి ఉన్నారు. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మా నాన్న గురించి ఏం చెప్పినా సరే, ఎవరు చెప్పినా సరే సంతోషం అనిపిస్తుంది. తప్పనిసరిగా కొడుకు ఇక అట్లా ఫీల్ అవ్వాలి కదా. ఇంకొకటి పైగా మీరు రంజనితో అనుబంధంగా కొనసాగుతున్నారు. మరి ఇంకొక ఇది సార్, ఇప్పుడు యాక్చువల్ గా మీరు స్వతహాగా సాహితీవేత్త కాబట్టి మీరు సాహిత్యాన్ని ప్రచారం కల్పించినటువంటి ఒక సంస్థతో కూడా అనుబంధం ఉన్న వ్యక్తిగా, మరొక ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేసినటువంటి వ్యక్తులుగా, సాహిత్య వాతావరణం కల్పించడం, కవిత్వాన్ని ప్రచారం చేయడం అనేది రచయిత యొక్క బాధ్యత, లేకపోతే సమాజానిదా? అంటే మనం సమాజాన్ని, రచయితని వేరుగా చూడలేమేమో అనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో రచయితలు అన్న వాళ్ళు ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి వాళ్ళు. కాబట్టి ఒక రచయిత ఏదో ఫలానా అన్యాయం జరుగుతోంది అంటే ఆ సమాజంలో అటువంటి భావన ఉన్నది కాబట్టి ఆయన చెప్పగలుగుతున్నారు. కాబట్టి రచయితల్ని మనం సమాజాన్ని నుంచి వేరు చేయడం అనేది నేను అంగీకరించను. కరెక్ట్. ఎందుకంటే ఒక రచయిత తన అభిప్రాయాలే కాదేది, ఒక సమూహం అభిప్రాయాన్ని తెలియజేసేది కూడా రచయిత. రచయిత ఇద్దరికి సంబంధం ఉన్నట్టుగా ఉంటుంది, తప్పనిసరిగా. చాలా బాగుంది సార్. ఇంకా లాస్ట్, మీరు ఇప్పుడు ఈ కాలంలో ఏంటంటే యువతరానికి సాహిత్యం మీద కొంత అనాసక్తి ఉందని అనొచ్చు. కానీ కార్యకర్త లాంటి మీలాంటి వాళ్ళు, మా నాన్నగారు లాంటి వాళ్ళు కూడా ఎప్పుడు ఒప్పుకోలేదు దాన్ని. యువతరానికి ఇష్టం లేదు అనే వాటిని సాధారణంగా ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు వాడు. అంటే మనం తీసుకెళ్తే వస్తారేమో అని 5 మంది ఉన్నా సరే వెళ్ళి సభకి మాట్లాడడం అనేది నాకు అలవాటు. అలాగే మీరు కూడా అంతే. ఒక 4 వస్తే చాలు, 4 ఉంటే చాలు, 2 ఉంటే చాలు, ఏముంది అని వెళ్ళేటువంటి వాడు. మీరు యువతరానికి సందేశం ఇవ్వగలిగిన స్థానంలోనే ఉన్నారు కాబట్టి ఏదైనా ఒక సందేశం మా ప్రేక్షకులకి చెప్పండి. అయితే ఒకటి, ఇప్పుడు మిత్రుడు అద్దెపల్లి అన్నట్టు రాధాకృష్ణ, అద్దెపల్లి అంటే కాదు కదా, అద్దెపల్లి రాధాకృష్ణ అన్నట్టు ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఇటీవల నేను లాస్ట్ మంత్, అంటే ఇది సెప్టెంబర్ కదా, పోయిన నెల, అంటే ఈ నెల మొదటి ఆదివారం రోజు యువభారతి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమంలో నేను ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి కవన వేదిక పక్షాన కార్యక్రమం నిర్వహించాల్సి వచ్చింది. అందులో భాగంగా నేను యువతకి పోటీ పెడదాము అని శ్రీమతి సిహెచ్ లక్ష్మి స్మారక కవితల పోటీని ఒకటి నిర్వహించాను. అయితే నేను విస్తృతంగా, కొంచెం అనారోగ్య కారణాల వల్ల విస్తృతంగా తిరగలేకపోవడం వల్ల దానికి 54 కవితలు మాత్రమే వచ్చాయి. అయితే ఆశ్చర్యంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. నిజామాబాద్, హైదరాబాద్, ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. అయితే ఒకటి మనం తప్పనిసరిగా గమనించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు యువభారతి వాళ్ళు కూడా ప్రతి నెల తొలి ఆదివారం ఒక సంస్థతో కలిసి వాసవిలో సభని నిర్వహిస్తున్నారు. అందులో యువత వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే చాలా తక్కువనే చెప్పాలి. అలా అనేసి యువకులు కవితని చదవడం లేదా, రాయడం లేదా అంటే మనం దానితో ఏకీభవించదు. ఎందుకంటే వారి రచనలు సాగుతూనే ఉన్నాయి, పోటీలలో వారు రాస్తూనే ఉన్నారు. వాట్సాప్ లో మీరు అన్నట్టు బోలెడు మంది, నా వాట్సాప్ చూస్తే కొన్నిటిలో 100లో ఉంటాయి కవితలు.
అవి అలా వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంది. అయితే సభా కార్యక్రమాల్లో యువత అంతగా పాల్గొనడం లేదు. ఇది ఈ మాటను నేను కొన్ని దశాబ్దాలుగా వింటున్నా. ఉమ్. మనం ఏం చేద్దాం? ఎప్పుడో చదివిన ఏ, పాత పుస్తకాలు 1920-30లో వేసిన పుస్తకాలను ఇప్పుడు ఓపెన్ చేసినా సరే ఇప్పుడు తెలుగు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది, అందరూ ఇంగ్లీష్ కే వెళ్ళిపోతున్నారు కదా అనేటువంటి మాట మాట 100 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు కూడా గట్టిగా వింటున్నారు. చెప్పారు. ఇప్పుడు ఉంటుంది, కనిపిస్తుంది. కానీ సాహిత్య వాతావరణం అనేది సమాజంలో మనమే కల్పించుకుంటూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఇది మన ఒక్కరి బాధ్యత. అంటే ఇప్పుడు మీరు నన్ను కలిసి నాతో 4 మాటలు మాట్లాడాలని మీకు ఎవరు చెప్పారు? మీరేది ఏదో ఆ, పెద్ద ఆ, మీడియా సంస్థ ద్వారా మీరు రాలేదు, కానీ మీకంతటి మీకే అనిపించింది. యూ ఫీల్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, డూ ఇట్. అలా చేశారు. మనంతా నేను మొన్న మా శ్రీమతి లక్ష్మి స్మారక కవితల పోటీ ఎందుకు పెట్టాను? 2000 రూపాయలు బహుమతి సొమ్ము ఇచ్చాను. అంతే అంతే. ఎందుకు ఇచ్చాను? నా అంతటి నేను ఇప్పుడు రంజని పక్షాన పెట్టలేను, వేరే సంస్థ పక్షాన పెట్టడం అంటే నా సంస్థ కాబట్టి కమల వేదిక పక్షాన పెట్టాను. ఇచ్చాను, నాకు అది ఉత్సాహం కాబట్టి. దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించి పెద్ద ఎత్తున జనాల్లోకి నేను తీసుకువెళ్ళలేకపోయాను. నాకు అమాంతంగా ఆరోగ్యం మీడియం లేదు మీకు. ఇది తర్వాత ఈ మధ్య వర్షాలు ఇతరత్ర కారణం వల్ల కూడా చేయలేకపోయాను. సరే. కానీ ఆ ఉత్సాహం అయితే ఉంది. ఉత్సాహం ఉంది మీకు. 50 పైన కవితలు కూడా వచ్చినాయంటే ఆ ఉత్సాహం కూడా పంపించే వాళ్ళకి కూడా ఉన్నది. దాన్ని ట్యాప్ చేసుకోవడం అనేది రావడం అనేది ముఖ్యం. చాలా సంతోషం సార్. ఆ, నేను ఎప్పటి నుంచో మీతో ఇంటర్వ్యూ చేయాలని ఉంది నాకు. లక్కీగా ఈ రోజు నాకు 8 రోజుల తర్వాత కుదిరింది. చాలా ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చెప్పారు విషయాలు అనేది. థ్యాంక్ యూ. ఎంతవరకు ఇది